రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయం పండుగ కాలేదా? ఇప్పుడు ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు కనీసం డ్రిప్ వేసుకోవడానికి సబ్సిడీ అయినా ఇస్తున్నాడా? పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇస్తున్నాడా? మద్దతు ధర ఇస్తున్నాడా? రైతులు మొత్తం అప్పులు పాలైపోలేదా? అప్పు లేని రైతున్నాడా? ఏమన్నా అప్పు లేని రైతున్నాడా? రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? 5 సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకొని 3000 కోట్లతో నేను ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను, రైతన్న వాడు అసలు పంట నష్టానికి అమ్ముకునే అవసరమే ఉండదని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? పెట్టారా అన్నా? ఒక్క సంవత్సరమైనా 3000 కోట్ల ధర స్థిరీకరణ నిధి కోసం పక్కన పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఒక్క సంవత్సరం కూడా పెట్టలేదు. ఇంకా ఏం చెప్పాడు? 4000 కోట్లతో 4000 కోట్ల ప్రతి సంవత్సరం పక్కన పెడతాను, రైతన్న వాడు పంట నష్టపోతే దాంట్లో నుంచి పంట నష్టపరిహారం ఇస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదా? ఒక్క సంవత్సరమైనా 4000 కోట్లు పక్కన పెట్టారా? పంట నష్టపోతే ఇదిగో పంట నష్టమని ఒక్క రైతుకైనా ఇచ్చారా? ఇచ్చారన్నా పంట నష్ట పరిహారం? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? వీళ్ళు కాదన్నా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? యూత్ ఎలా చేస్తున్నాడు రాజశేఖర రెడ్డి గారు? ఆ రోజు బిడ్డలకు ఎన్ని చేశాడు రాజశేఖర రెడ్డి గారు? ఈ రోజు కనీసం బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? కూలీ నాలి చేసుకుని చదివితే కనీసం బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదా? వచ్చిందా? ఒక్క సంవత్సరమైనా జాబ్ క్యాలెండర్ వచ్చిందా? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? 5 సంవత్సరాల కింద ఇట్లాగే మైకు పట్టుకొని 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే భర్తీ చేస్తామని చెప్పలేదా? 5 సంవత్సరాల ఎందుకు చేయలేదన్నా? గాడిదలు కాసారా ఈ 5 సంవత్సరాలు? గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారా ఈ 5 సంవత్సరాలు? ఈ రోజుటి వరకు కూడా 1,25,000 ఉద్యోగాలు అలాగే ఖాళీగా ఉన్నాయి. 5 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పట్టుకొని 23,000 ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పలేదా? నేను అధికారంలోకి వస్తే అన్ని భర్తీ చేస్తానని చెప్పలేదా? ఆ రోజు చంద్రబాబు గారు 7,000 ఉద్యోగాలు ఇస్తుంటే సిగ్గులేదా చంద్రబాబు గారు? 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 7,000 ఎందుకు ఇస్తున్నామని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రోజు మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సీ ఇస్తానని చెప్పి ఈ రోజు ఒక దగా డిఎస్సీ 6,000 ఉద్యోగాలతో ఎందుకు ఇస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు? ఇది మోసం కాదా? ఇది దగా కాదా? ఆలోచన చేయండి. వీళ్ళు కాదు రాజశేఖర రెడ్డి గారి వారసులు, వీళ్ళు కాదు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎలాగుండే? ప్రజలను ఎంతమంది కలిశాడు రాజశేఖర రెడ్డి గారు? ప్రజా దర్బార్లో వేల మంది ప్రజలను ప్రతిరోజు కలిశాడు కదా రాజశేఖర రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైనా కలిశారా? కనీసం వాళ్ళ మంత్రులకి ఎమ్మెల్యేలకైనా టైం ఇచ్చాడా? ఎవరు కలవలేదు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? ఆలోచన చేయండి. మళ్ళీ చెప్తున్నాం, ప్రజల గురించి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అని తేలిపోయింది. ప్రత్యేక హోదా తీసుకొస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదా? బీజేపీ మెడలు వంచి తీసుకొస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదా? ముఖ్యమంత్రి అయి 5 సంవత్సరాలైంది. ఈ 5 ఏళ్లలో ఒక్కసారైనా ప్రత్యేక హోదా ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఎవరూ పట్టించుకోలేదు. ప్రత్యేక హోదా వస్తే మన రాష్ట్రానికి 5 సంవత్సరాల ప్రత్యేక హోదా వచ్చుంటే ఈ పాటికి ఎంత బాగుపడినట్టు మన రాష్ట్రం. 5 సంవత్సరాలలో ఒక్క నిజమైన ఉద్యమం కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? మళ్ళీ చెప్తున్నాం, రాజశేఖర రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పేవాడు కాదు, మడమ తిప్పేవాడు కాదు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పట్టుకొని చెప్పలేదా? అయిందా అన్న మద్యపాన నిషేధం? అమ్మా అయిందా మద్యపాన నిషేధం? చేశాడా? ఏం చెప్పాడు? మద్యపాన నిషేధం చేయకపోతే నేను మళ్ళీ ఓట్లు అడగనని చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు సిద్ధమని ఎక్కడికి బయలుదేరారని అడుగుతున్నాం.
కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పని చేస్తాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు 4.5 సంవత్సరం నిద్రపోయాడు. ఎప్పుడూ ప్రజల ముందుకు రాలేదు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయని సిద్ధమని ఇప్పుడు మీ ముందుకు వచ్చాడు. ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా? ఇంతకు ముందు ఎప్పుడైనా కనిపించారా? ఇప్పుడు బయలుదేరి వచ్చారు అంటే మీ ఓట్లతో కాకుంటే మిమ్మల్ని ఓట్లేసే యంత్రాలుగా చూడడం కాకపోతే మిమ్మల్ని మనుషుల్లా చూస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి గారు? పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు, మేనిఫెస్టోలో పెడుతున్నాను అని చెప్పారు. మేనిఫెస్టో అంటే నాకు బైబిల్తో సమానం, ఖురాన్తో సమానం, భగవద్గీతతో సమానం అని చెప్పారు. అయిందా మద్యపాన నిషేధం? మద్యపాన నిషేధం అవ్వలేదు కానీ ఈరోజు సర్కారే, జగన్మోహన్ రెడ్డి గారే మద్యం అమ్ముతున్నారు కదా. వాళ్ళు ఏది అమ్ముతే అదే కొనాలట. భూమట నాసి రకం మందు, వాళ్ళు ఏది అమ్ముతే అదే కొనాలట. ఎంత నాసి రకం మందైనా అదే కొనాలట. భూమట స్పెషల్ స్టేటస్ అట, క్యాపిటల్ అట, డిఎస్సి అట. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే ఎక్కడా? మద్యం షాప్ లో అన్ని నిలబెట్టుకున్నాం కదమ్మా అన్నట్టుగా ఉంది పరిస్థితి. పూర్తి మద్యపాన నిషేధం అన్నారు. ఈరోజు నాసి రకం మందు తాగి మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల కంటే 25% మంది ఎక్కువ లివరు, కిడ్నీలు చెడిపోయి చచ్చిపోతున్నారు. ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఎవరైనా పట్టించుకుంటున్నారా? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. మళ్ళీ చెప్తున్నాం, బీజేపీ పార్టీతో చంద్రబాబు గారికి పొత్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అదే మోడీకి తొత్తు. వీళ్ళలో ఏ ఒక్కరికి ప్రజల పక్షాన నిలబడాలని లేదు. బీజేపీతో దోస్తీ కావాలి అంతే, బీజేపీతో దోస్తీ కావాలి అంతే. చంద్రబాబు గారికి బీజేపీ పార్టీ కావాలట, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా బీజేపీ పార్టీ కావాలట. మన రాష్ట్రంలో ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తయారైంది. వాస్తవం కదా? ఒక్కరైనా ఒకసారి ఒకవైపు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఉన్నారు, ఇంకోవైపు పాలకపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇద్దరిలో ఏ ఒక్కరైనా ఈ 10 సంవత్సరాలలో ప్రత్యేక హోదా గురించి ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా? వీళ్ళు ప్రత్యేక హోదాను తాకట్టు పెడితే 10 సంవత్సరాలలో అసలు ప్రత్యేక హోదా అన్న ఊసే లేకుండా పోయింది కదా. ప్రత్యేక హోదా వస్తే ప్రతి నియోజకవర్గంలో ఒక 100 పరిశ్రమలు వస్తాయి. ట్యాక్స్ రాయితీలు ఉంటాయి కాబట్టి 100 పరిశ్రమలు వస్తే ఎంత అభివృద్ధి జరుగుతుంది, మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి. మళ్ళీ చెప్తున్నాం, వీళ్ళకి ఎవరికి ఓటేసినా మళ్ళీ బీజేపీ పార్టీకే పోతుంది. బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వదు, పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వదు, రాజధాని ఇవ్వదు. అలాగే చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినా మళ్ళీ అదే బీజేపీ పార్టీకి ఓటేసినట్టే. రాష్ట్రంలో దేశంలో బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ ఏమో గానీ మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ ఎక్కడో లేదన్నా. రాష్ట్రంలో మాత్రం బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. వీళ్ళే, వేరే బీజేపీ అవసరం లేదు. వీళ్ళే బీజేపీ పార్టీ. మళ్ళీ చెప్తున్నాం, ఈసారి ఈ 3 పార్టీలలో ఏ పార్టీకి ఓటేసినా మీ ఓటును డ్రైనేజ్ లో వేసినట్టే. మళ్ళీ చెప్తున్నాం, ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే, హస్తం గుర్తు మాత్రమే ఆభయ హస్తంగా ప్రజల పక్షాన నిలబడే పార్టీ. హస్తం గుర్తు మీద ఓటేయండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. 10 సంవత్సరాల ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది. కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. ప్రతి పేదింటికి సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇల్లు గడుపుకోవడానికి ఆ ఇంటి మహిళకి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. అంటే 5 సంవత్సరాలకి 5 లక్షల రూపాయలు. యువత పక్షాన, బిడ్డల పక్షాన, నిరుపేదల పక్షాన నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. వికలాంగులకు పెన్షన్, వితంతులకు వృద్ధులకు పెన్షన్ 4,000 రూపాయలు, వికలాంగులకు పెన్షన్ 6,000 రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి, ఒక పక్క ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి 5 లక్షలతో పక్కా ఇల్లు కట్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి
మీ మురళీకృష్ణ గారు, మీ తమ్ముడు, మీ అన్న, మీ బిడ్డ గొప్ప మెజారిటీతో గెలిపించండి. గొప్ప మెజారిటీతో గెలిపించాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మనోజ్